నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అండి? మొదటి కీర్తన 3వ వచనమును మీ కొరకు నేను చదువుచున్నాను. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. అద్భుతమైన ఒక వాక్యం మీ కొరకు ఈరోజు వచ్చినది. అంటే ఎవరికి ఈ బ్లెస్సింగ్ అంటే, ఎప్పుడు కూడా ఒక వాక్యం మనం ధ్యానించినప్పుడు ముందు వెనక వాక్యంలో కూడా కొద్దిగా చూడాలి. చూస్తే కొద్దిగా ఆ సిట్యువేషన్ మనకు అర్థం అవుతుంది. 2వ వచనంలో ఏమున్నదంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధర్మశాస్త్రం అంటే ఈ గ్రంథం, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ఆత్మ చేత రాయబడి మనకి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథంలో ఉన్న మాటలను పాటించి గై కొనినట్లయితే ధ్యానించువాడు, దివారాత్రులు వాటిని ధ్యానించువాడు ధన్యుడు. అతనికే ఈ బ్లెస్సింగ్. నీటి కాలువ యోరన నాటబడి ఆకు వాడక కరెక్ట్గా టైంకు ఫలం ఇచ్చే ఒక చెట్టుగా ఉండును. అతడు ఏది చేస్తే అది సఫలమగును. అంటే మీకు కూడా ఈ బ్లెస్సింగ్ కావాలని ఆశ ఉన్నది కదా. ప్రజలకు, మనుషులకు ఆశ ఎక్కువ. చీఫ్ మినిస్టర్గా పదవి ఒకవేళ దేవుడు ఇస్తే అంతవరకే ఆగదు. ఇక ప్రైమ్ మినిస్టర్గా ఇంకా నేను చేయాలి ఉంటుంది. అంటే ప్రతి వ్యక్తికి కూడా ఆశకు ఒక అంతు ఉండదు. ఇంకా కావాలి అనే ఉంటుంది. సరే, దేవుడు మనకి ఇంత పెద్ద పదవి ఇచ్చిండు కదా, ఇంకా ఎక్కువ కావాలి, అది కూడా చూడాలి, ఆ పోస్ట్ ఎలా ఉంటుందో అది కూడా చూడాలి అని ఉంటుంది. తప్పులేదు. కానీ ఆ దర్శనము, నిరీక్షణ ఉన్న ఒక వ్యక్తియే డెవలప్ అవుతారు. ఇక చాలయ్యా అని కూర్చుంటే అంతవరకే. మన నాలుక క్రిందనే అధికారం ఉంది. నేను ఇంకా గొప్పగా రావాలి, ఇంకా గొప్ప పదవికి పోవాలంటే జరుగుతుంది. ఏం ఆశ లేదయ్యా, చాలయ్యా, నీవు ఇచ్చినది చాలయ్యా అంటే నీవే ఒప్పుకుంటున్నావు కదా చాలని. సరే, అక్కడే ఉండు అంటే చెప్తున్నాను. అందరికీ ఆశ ఉంటుంది, ఎదగాలి, గొప్పగా చేయాలి, గొప్ప వ్యక్తిగా మారాలి. నిన్నటి దినము నేను హైదరాబాద్లో యేసు పిలుచుచున్నాడు అంటే జీసస్ కాల్స్, డిజెస్ దినకరన్ గారు సికింద్రాబాద్లో ప్రేయర్ టవర్ పెద్దగా కడుతున్నారు. అక్కడ ఆ ప్రేయర్ టవర్లో నెక్స్ట్ మంత్ ఓపెనింగ్.
దానికంటే ముందు ఒక మీటింగ్ అక్కడ జరగాలని నన్ను ఫోన్ చేసి, అయ్యా తప్పకుండా రావాలయ్యా, తప్పకుండా రావాలయ్యా అని ఫోన్ చేస్తే ప్రార్థన చేసి, దేవా వారికి ఏం చెప్పాలని నేను వేచి ఉన్నప్పుడు కొన్ని దర్శనములు నా ముందు వచ్చినవి. ఒక 6 వారిని ఆ విషన్ ద్వారా వారిని నేను ముందుకు పిలవడం జరిగింది నిన్న. తర్వాత అందరూ ప్రార్థనకు వచ్చారు, కొందరికి ప్రేయర్ చేశాను, మంచి జరిగింది కూడిక. అప్పుడు ఒక తండ్రి, ఆయనకు కొద్దిగా బీపీ ఎక్కువ అయ్యి పక్షవాదం, కొద్దిగా స్ట్రోక్ వచ్చినట్టు కష్టపడ్డారంట. ఆయనను తీసుకొచ్చారు, ఆయన కొరకు ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేస్తే ఆయనకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. 2 ముఖము కూడా దేవుడు ఇష్టపడుచున్న ముఖం. కాబట్టి నేను వెంటనే చెప్పాను, ఆయన పక్షవాదంతో ఆయన బాధతో ఉన్నారు. ఆయనకు చెప్పాను, ఎప్పుడు మర్చిపోవద్దు, 2 గిఫ్ట్ దేవుడు ఇచ్చారు మీకు, కాబట్టి సంతోషపడాలి. రందిలో బీపీ పెరిగి ఇట్లా మీకు ప్రాబ్లం అయింది, అట్లా రంది చింత వద్దు, 2 గిఫ్ట్లను దేవుడు ఇచ్చాడు, వారిని చూసి సంతోషపడాలి అని చెప్తే ఏడుస్తాండు ఆయన. 2 గొప్పవారు అవుతారు 2 అని చెప్పాను. ఈ పిల్లలకు కూడా చెప్పాను, డాడీ మమ్మీని మంచిగా చూసుకోవాలి లాస్ట్ వరకు కానీ. అంటే అందరికీ ఆశ ఉంటుంది. నీటి కాలువ ఎవరన్నా నాటబడి అంటే వాటర్కి ఎప్పుడు కూడా కొదువ అక్కడ ఉండదు. నీటి కాలువ ఎప్పుడు కూడా వాటర్ వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఒక చెట్టు పెరగాలంటే వాటర్ అవసరం. నీటి కాలువ పక్కకు ఉంటే సమృద్ధి, ఏ ప్రాబ్లం ఉండదు. తర్వాత ఆ టైంకి కరెక్ట్గా ఫలం ఇస్తుంది. అంటే అందరికీ ఆశ ఉంటుంది, నేను కూడా ఇలాగే ఉండాలి, నేను కూడా ఇలాగే ఉండాలని అందరికీ ఆశ ఉంటుంది. దేవుని వాక్యమును ధ్యానించి వాక్య ప్రకారం నడుస్తే, ధ్యానిస్తే తప్పకుండా ఆ వ్యక్తికి బ్లెస్సింగ్ ఉన్నదంట. వాక్యమును వినాలంటే కొందరికి ఇష్టము రావట్లేదు. పక్కకు సినిమా పాటలు, డ్యాన్స్ ఇవి జరిగితే అక్కడనే చాలామంది వెళ్తున్నారు. కానీ వాక్యం కొరకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు. ఇచ్చుచున్నవారు మంచిగానే ఉన్నారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుచున్నవారు మంచిగా ఉన్నారు. అవును, నేను మొన్న మా సొంత గ్రామంలో 3 దినములు కన్వెన్షన్ కూడికలు జరిగినవి. నేను 3 days కూడా వాక్యం చెప్పాను. దేవుని సన్నిధిలో పడి ఉండి వాక్యం కొరకు వేచి ఉండి ప్రార్థనలో కనిపెట్టి కరెక్ట్గా వర్డ్ను తీసుకొని వెళ్ళాను. అదే పవర్. ఒకసారి నేను అనుకుంటున్నాను, ఒక 30 సంవత్సరాల క్రితం, అప్పుడు తెలుగు కూడా నాకు సరిగా రాదు, నేను బాగా ప్రేయర్ చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టి వాక్యంను తీసుకొని వెళ్ళాను. సూర్యాపేటని అనుకుంటున్నాను. అప్పుడు ఒక ఆయన వచ్చి వాక్యము స్టార్ట్ కాగానే ఏ డిస్టర్బెన్స్ లేదండి, కామ్ అయిపోయింది, పిన్ డ్రాప్ సైలెంట్, గ్రౌండ్ అంతా దేవుని సన్నిధి వచ్చేసింది. తర్వాత నా వాక్యం అయిపోయింది. వాక్యం అయిపోయినాక అక్కడ ఒక ఆయన వచ్చి అంటాడు, ఇంకొక వ్యక్తి లేచి నిలబడితే లాస్ట్లో ప్రేయర్ చేసి ముగిస్తామని లేచి నిలబడితే ఈయన అంటాడు 30 సంవత్సరాల క్రితం. ఇంకా మాట్లాడు, నీ ఏదైనా మాట్లాడుకో, ఇంకా అయిపోయింది సార్, అయిపోయింది సార్ చెప్పేశారు,
మంచిగా ఉంది సార్ మాట్లాడారు, ఇంకా మీరు ఎంతసేపు అయినా చెప్పుకోండి అయ్యా అని ఒక ఆయన అక్కడ మీటింగ్లో అంటే అందరు నవ్వారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే వర్డ్లోనే పవర్ ఉన్నదండి, వర్డ్. కాబట్టి దేవుని వాక్యమునకు ప్రాముఖ్యత మనం ఇవ్వాలి, దానిని ధ్యానించాలి, దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, రోజు చదవాలి. ఒక్కొక్క వాక్యములో ఎంత అర్థం ఉన్నదంటే మన జీవితం సరిపోదు వాటిని ధ్యానించుటకి, మన రోజులు సరిపోవు. కాబట్టి అద్భుతముగా మీరు ముందుకు వెళ్ళాలంటే దేవుని వాక్యమును తప్పకుండా మీరు ధ్యానించాలి, పాటించాలి. ఆకు వాడక ఎప్పుడు కూడా సమృద్ధి, పచ్చిగా ఉంటుంది, ఎండిపోయినట్టు ఉండదు చెట్టు, అలా ఉంటుందని రాసి పెట్టారు. కాబట్టి మనం పాటించాలి, అలాగే మనము ముందుకు వెళ్ళాలి. చూడండి, మేము వాక్యములను బోధించుచున్నాం, అదే మాకు పవర్, అదే మాకు శక్తి. వేరే మా దగ్గర ఏమున్నది? విత్తనమును కరెక్ట్గా మీ హృదయంలో వేస్తున్నాం. కొన్ని విత్తనములు రాళ్ళ మీద, కొన్ని విత్తనములు ఇసుక మీద, కొన్ని విత్తనములు ముళ్ళు ఉన్న స్థలములలో అని బైబిల్లో ఉన్నది. అంటే లోక విచారములు, తర్వాత నేను గొప్పవాడైపోవాలి, నేను ధనవంతుడు అయిపోవాలని కొందరికి అటువంటి ఒకటే అదే ఆశ. తర్వాత నాకు అది కావాలి, ఇది కావాలని ఇతరుల ఆస్తులు, ఇతరుల సొమ్ములను చూసి ఇచ్చలు, నాకు అది కావాలి, ఆ ల్యాండ్ కావాలి. అంటే ఇవి చాలా ప్రాబ్లం. ఈ మూడు కూడా చాలా ప్రాబ్లం. దేవుని ఎద్ద నుండి మనల్ని దూరం చేయుచున్నది. విత్తిన వాక్యము ఫలించకుండా ఇవి ఒత్తి అది పెరగకుండా చేస్తుంది. వాక్యమును హృదయంలో విత్తిన తర్వాత అది చెట్టు ఫలించకుండా చేస్తుంది. ఈ మూడు చాలా డేంజర్. లోక విచారములు, నేను ధనవంతుడు కావాలని ఆశ, తర్వాత అది కావాలని ఇతరుల సొమ్ములను, అది కావాలి, ఇది కావాలని ఆశపడడం. కాబట్టి ఈ వాక్యం అనేది ఒక విత్తనము, దానిని మేము విత్తుచున్నాం, అది ఫలించాలని మేము ఆశతో విత్తుచున్నాం. మాకు కూడా హెల్త్ అదే. మళ్ళీ దేవుడు నన్ను నిలబెట్టాడంటే ఈ వాక్యమే. వాక్యమును మాట్లాడినప్పుడు శక్తి, బాడీలో బలం వచ్చుచున్నది. నేను విదేశం పోయి చాలా సంవత్సరాలు అయింది. మొన్న మలేషియా వెళ్తామా వద్దా కొద్దిగా భయం, ఎందుకంటే హెల్త్లో చాలా కష్టపడ్డాను కాబట్టి కొద్దిగా భయం. ఇంకా వెళ్ళాలన్నా వద్దా అని బాగా ఆలోచించి వెళ్తే 5 రోజులు రోజు ఒక్కొక్క ప్లేస్లో మాట్లాడాను. వాక్యమే నాకు బలం ఇచ్చినది. మంచిగా మాట్లాడి మంచిగా మళ్ళీ తిరిగి వచ్చాను. కాబట్టి వాక్యమును ధ్యానిస్తాము, వాక్యము మనకు బలము అనే విషయమును మర్చిపోకండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఒక్కసారి మీరు ప్రజలను ముట్టండి తండ్రి. నీ వాక్యమును నేను విత్తాను, అది ఫలించాలి, అభివృద్ధి చెందాలి, వారు ఇతరులు మేలు పొందాలి మా జీవితం ద్వారా. అటువంటి కృప, అటువంటి బ్లెస్సింగ్ వారికి దయచేయండి. ఇప్పుడే మీ హస్తమును వారి మీద ఉంచండి. శక్తి ప్రవహించును గాక బాడీలో. ఇప్పుడే బలహీనంతో ఉన్న వారిని ముట్టండి, బలపరచండి తండ్రి.
నూతన బలం, నూతన శక్తి దయచేయండి. ఎందుకంటే వాక్యమును విని ఉన్నారు కాబట్టి బలపరచండి, ఇప్పుడే ముందుకు నడిపించండి. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకు చెప్పండి, వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.